నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈసారి ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే నెల్లూరు ఎంపీ సీటుకి అయితే తీవ్ర పోటీ ఉంది. కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన మొన్నటిదాకా వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు వచ్చినట్టు పనిచేస్తున్నారు. బీభత్సంగా స్ట్రాంగ్ అయ్యారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో. సో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు మేమే గెలుస్తాం తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అయితే ఇటువైపు విజయసాయిరెడ్డి గారు కొద్దిగా వీక్గా కనపడుతున్నా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విషయం గడిచిన ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి గారి ఎఫెక్ట్ ఎంత పడుతుంది వైసీపీ మీద అనేది కూడా కీ రోల్ పోషిస్తుంది. ప్రస్తుతానికి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనే అంచనాను ఒకసారి చూద్దాం. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అలాగే ఉదయగిరి ఈ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అంచనా అయితే కందుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆత్మకూరు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికే ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని స్వల్ప ఎడ్జ్లో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు సిటీ సంగతి చూస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ. సో ఆయన మీద కొంత సానుకూలత ఉండటం, అలాగే శ్రీధర్ రెడ్డి గారి మీద పార్టీ మారినందుకు కొద్ది కోపం ఉండడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఖచ్చితంగా నెల్లూరు రూరల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా ఈ పార్లమెంటు పరిధిలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఎలక్షనీరింగ్ అంటే ఒకరోజు ముందు 2 రోజు ముందు సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి కాబట్టి ఏదైనా జరగచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోంచి ఒక సీటు తగ్గే అవకాశం, అలాగే తెలుగుదేశానికి ఒక సీటు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతానికి అయితే 5 సీట్లు ముందంజలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 సీట్లలో తెలుగుదేశం పార్టీ అనేవి ఇక్కడ కనపడుతుంది.